ఏపీలో మహిళలు, చిన్నారుల మిస్సింగ్పై పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు. ఏపీలో 30,000 మంది బాలికలు, మహిళలు అదృశ్యం అన్నారు పవన్ కళ్యాణ్. అయితే యాక్చువల్గా మిస్ అయింది మాత్రం 44,685 మంది అని కేంద్రం వివరణ. ట్విస్ట్ ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యం అయినట్లు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఏడాది నుంచి సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఈ మహిళల అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై లోక్సభ క్లారిటీ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని, మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని జనసేన, టీడీపీలు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు సైతం నమోదైంది. ఈ అంశంపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. కానీ వాస్తవం ఏంటి అన్నది బయటపడలేదు. ఏపీలో 2019 నుంచి 2023 వరకు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ పవన్ కళ్యాణ్ పదే పదే ఆరోపించారు. ఈ ఆరోపణలకు పోలీసులు కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు కేవలం 14,000 మందిని ట్రేస్ అవుట్ చేసి తల్లిదండ్రులకు అప్పగించినట్లు వివరించారు. అయితే మిగిలిన వారి సంగతి ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించినప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వలేదు. అయితే ఇదే అంశంపై టీడీపీ ఎంపీలు బీకే పార్థసారథి, లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీలో 2019 నుంచి 2024 ఫిబ్రవరి వరకు 44,685 మంది బాలికలు, మహిళలు అదృశ్యం అయినట్లు కేసులు నమోదయ్యాయని, వారిలో కేవలం 2,000 మందిని మాత్రమే ట్రేస్ అవుట్ చేసినట్లు వెల్లడించారు. మిగతా వాళ్ళని కనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వివరణ ఇచ్చారు. అంతేకాదు, నాడు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్పై ప్రశంసలు కురిపించాలా లేదు విమర్శించాలో తనకు అర్థం కావట్లేదు అని బండి సంజయ్ వెల్లడించారు. దిశ యాప్ ద్వారా స్వేచ్ఛగా ఫిర్యాదులైతే చేయగలిగారని, అయితే ఆ ఫిర్యాదులకు తగిన రీతిలో ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదని వెల్లడించారు బండి సంజయ్. గతేడాది జూలై 9న ఏలూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం వాలంటీర్లతో సేకరిస్తున్న సమాచారం ఎక్కడికి వెళ్తుందని నిలదీశారు. సమాచార సేకరణపై ప్రభుత్వ విధి విధానాలను ప్రశ్నించారు. వాలంటీర్లకు అధిపతి ఎవరని అడిగారు. వాలంటీర్లు ఏదైనా తప్పులు చేస్తే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ఆడపిల్లలతో సహా ప్రతి ఒక్కరి సమాచారం సేకరిస్తున్నారని, ఇలా సేకరించిన సమాచారం అసాంఘిక, సంఘ విద్రోహ శక్తులకు చేరడం వల్లనే మానవ అక్రమ రవాణా పెరిగిపోయిందని చెప్పారు. డేటా సేకరణకు సంబంధించిన వ్యవహారంలో కొంతమంది వైసీపీ పెద్దల పాత్ర ఉందని కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పాయని పవన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 30,000 మంది పైగా అదృశ్యమైనట్టు చెప్పారు పవన్. అయితే ఆ సంఖ్య 44,000 పైచిలుకే అని ఇవాళ కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ చెప్పడం విశేషం.